నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, తిన్నది నోట్లోకి వస్తుందని చెప్పడం కానీ, తిన్న మెతుకులు కానీ, తిన్న నీరు కానీ నోట్లోకి వచ్చేస్తుంది అనడం కానీ, లేదా మనం చెప్పాలంటే పుల్ల తేనుపులు అంటాం, బాగా పుల్ల తేనుపులు వస్తున్నాయి సార్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు దీన్ని ఏమంటాం? ఇది గ్యాస్ ప్రాబ్లమా? దీన్ని అసలు మెడికల్ టెర్మినాలజీలో ఏమంటామంటే జీఈఆర్డి అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అసలు ఇది ఎందువల్ల వస్తుంది, దీనికి గల కారణాలు, దీనికి మనం తీసుకోవాల్సిన డైట్, చేయకూడనివి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందామంట. ఈ జీఈఆర్డి అనేది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే, మన కడుపులో యాసిడ్స్ ఎక్కువైపోవడం వల్ల. అంటే మనం ఏదైనా చేసినా మన కడుపులో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఆ తిన్నది కరగడానికి ఉపయోగపడుతుంది, అంటే డైజెస్ట్ అవ్వడానికి. దాన్నే డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం. ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఏమవుతుందో, ఆ యాసిడ్స్ పైకి మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది పైకి తంతుందన్నమాట. అలా తన్నడం వల్ల మనకి అది నోట్లోకి మెతుకులు రావడం, నీళ్ళు రావడం, పుల్ల తేనుపులు రావడం, గ్యాస్లా రావడం అనేది జరుగుతుంది. మనం ఏదైనా తింటే ఏమవుతుంది అంటే మన తినే ఫుడ్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అలా స్పింక్టర్స్ అంటే ఇలా ఉంటాయండి. మనం తిన్న వెంటనే అది ఫుడ్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోతుంది, అది బయటికి రాదు మళ్ళీ ఫుడ్ అనేది కిందకి వెళ్ళాక. కానీ ఈ యాసిడ్ అనేది కొట్టడం వల్ల లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే కింద ఉండే ఏదైతే స్పింక్టర్ ఉంటుందో ఆ మజిల్ అనేది వీక్ అయ్యి అది పైకి తండడం వల్ల ఆ మజిల్ వీక్ అయ్యి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ అయిపోవడం వల్ల ఆ లోపలికి వెళ్ళింది బయటికి తన్నేస్తూ ఉంటుంది అనమాట. దీన్నే మనం జీఈఆర్డి అంటాం. అంటే యాసిడ్ ఎక్కువై లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ వీక్ అయి మనకి వస్తుందన్నమాట. దీనిలో లక్షణాలు ఏంటి, అసలు ఇవి ఎవరి వల్ల వస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణం ఏంటి అంటే హార్ట్ బర్న్, ఛాతిలో మంట. సెకండ్ కనబడే లక్షణం పుల్ల తేనుపులు, లేదా కడుపులో ఇబ్బంది అనిపించడం, బ్లోటింగ్ లేదా ఎక్కిళ్ళులా రావడం, తిన్నది మనం ఏదైతే తింటామో ఆ తిన్నది సరిగా అరగకపోవడం, గ్యాస్ కింద నుంచి గ్యాస్ రావడం, పైనుంచి గ్యాస్ రావడం, ఇవన్నీ కూడా జీఆర్డీ లక్షణాలే. దీనికి గల కారణాలు చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణాలు అంటే మన డైట్ అనేది. ఏంటి డైట్, దేనివల్ల వస్తుంది అంటే మెయిన్గా ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, డ్రింకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇంకోటి ఖాళీ కడుపు, టైంకి సరిగా తినకపోవడం, రోజుకు ఒక టైం తినడం వల్ల, తిన్నది సరిగా నమిలి తినకపోవడం వల్ల, ఇలా మనకి ఈ జీఆర్డీ. కొన్ని రకమైన మందుల వల్ల, అంటే పెయిన్ కిల్లర్స్ కానీ, యాస్పిరిన్ అంటే మనం వాడే బ్లడ్ థిన్నర్స్ కానీ, కొన్ని రకమైన ఫుడ్స్ వల్ల, అంటే లైక్ అల్లం, వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు, ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా మనకి వచ్చే బాగా మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ అంటే మనం బాగా ఫ్రై జంక్ ఫుడ్స్, పిండి వంటకాలు, ఇలాంటి పప్పులు, ఇలాంటి బాగా కుళ్ళిపోయిన పదార్థాలు ఎక్కువ తినడం. అంటే ఏదైనా అవ్వచ్చు, కుళ్ళిపోయిన పదార్థాలు అంటే పచ్చళ్ళు, ఇలాంటివి మనం తినడం వల్ల వస్తుందన్నమాట. వీళ్ళు ఏంటంటే కొన్ని రకమైన ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మెయిన్గా ఆరెంజెస్ కానీ, పుల్లనివి లైక్ లెమన్, పుల్లని పదార్థాలు, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తినకూడదో తెలుసుకున్నాం కదా, ఏమేమి తినాలి అన్నది ఇంపార్టెంట్. ఈ జీఆర్డీలు ఏంటంటే ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్, పీచు పదార్థాలు బాగా తినాలి. పెరుగు, మజ్జిగ, ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా ఉన్న ఫుడ్స్, అరటిపళ్ళు కానీ, వాము కానీ, లేదా యాపిల్, పపాయ, ఇలాంటివన్నీ. కొన్ని సూప్స్ కూడా మనం తినే ముందు సూప్స్ తీసుకోవడం వల్ల. ఇంకా మీకు చెప్పాలంటే బాగా నమిలి, మినిమం 32 సార్లైనా నమిలి తినాలి. తిన్న వెంటనే నిద్రపోవడం, లేదా ఏమంటారు అస్సలు నిద్రపోకపోవడం, తిన్న వెంటనే నడవడం, ఎక్సర్సైజులు చేయడం, ఇలాంటివి. మినిమం తిన్న వెంటనే 1 గంట వరకు వాటర్ తీసుకోవద్దు, అరగంట ముందు కూడా వాటర్ తీసుకోవద్దు. సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి. మన యాసిడ్కి మనం స్పేస్ ఇవ్వాలి. ఆ యాసిడ్ని మనం అలాగే ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసాము అంటే మనకి ఈ జీఆర్డీని వదిలేస్తే కడుపులో అల్సర్స్ కూడా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియాస్ కూడా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే మేము కొన్ని కండిషన్స్లో ట్రీట్మెంట్ అయితే పెడతాము. మెయిన్ డైట్ కూడా చేశాక తగ్గకపోతే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ ప్యాంటాప్రజోల్, రాబిప్రజోల్, ఎట్రాప్రైడ్స్, లేక లెసురైడ్స్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇలా మనం లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. మెయిన్ మనం డైట్తో కంట్రోల్ చేయొచ్చు. జీఆర్డీ అన్నది ఇది ఒక
డిసీజ్ అయితే కాదండి, మన చేతిలో ఉండేదే. కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా జిఆర్డి అనేది వచ్చేది అవకాశం ఉంటుంది. వాళ్ళలో కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడం, కానీ జనరల్గా అయితే తగ్గిపోతుందండి డైట్తోనే. థ్యాంక్ యూ.